నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 9వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు రేవతి కార్తె. రేపు చైత్రమాస శుక్లపక్ష ద్వాదశి తిథి రాత్రి 10:55 వరకు, తదుపరి త్రయోదశి తిథి. మఖా నక్షత్రం ఉదయం 9:57 వరకు, తదుపరి పూర్వ ఫల్గుని నక్షత్రం. గండ యోగం సాయంత్రం 6:26 వరకు, తదుపరి వృద్ధి యోగం. భవకరణం ఉదయం 10 గంటల వరకు, తదుపరి బాలవకరణం. రాత్రి 10:55 వరకు, ఆపై కౌలవకరణం ఉంటాయి. సూర్యుడు మీన రాశిలో రేవతి నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 6:46 నుండి 8:32 వరకు. అమృతకాలం ఉదయం 7:21 నుండి 9:05 వరకు. మరలా రాత్రి తెల్లవారుజామున 5:21 నుండి ఎల్లుండి ఉదయం 7:07 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:05 సూర్యాస్తమయం సాయంత్రం 6:31 చంద్రోదయం మధ్యాహ్నం 3:43 చంద్రాస్తమయం రాత్రి 4:23 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:53 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:18 నుండి 1:51 వరకు. గుళిక కాలం ఉదయం 10:45 నుండి 12:18 వరకు. యమగండం ఉదయం 7:38 నుండి 9:11 వరకు. ఇవాళ ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి రేపు పారణ సమయం రేపు సూర్యోదయం నుండి ఉదయం 8:34 వరకు ఉంటుంది. రేపు వామన ద్వాదశి. విష్ణుమూర్తి దశావతారాలలో 5వ అవతారం వామన అవతారం. కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు వామన జయంతి. కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు వామన జయంతి. అన్ని వైష్ణవ దేవాలయాల్లో రేపు ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులు రేపు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలతో విష్ణుమూర్తి రూపంలో ఉన్న వామనుణ్ణి పూజిస్తారు. కానీ శుక్ల యజుర్వేద సాంప్రదాయం ప్రకారం భాద్రపద శుక్లపక్ష ద్వాదశి తిథి రోజు వామన జయంతి. రేపు విష్ణు దమనోత్సవం. రేపు భక్తులు దమనం ఆకులతో విష్ణుమూర్తి విగ్రహాన్ని అలంకరించి విష్ణు సహస్రనామాలతో పూజిస్తారు. ఏకార్కడ దోషం ఇవాళ సాయంత్రం 6:11 నుండి రేపు ఉదయం 9:57 వరకు ఉంటుంది. గండ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం రేవతి నక్షత్రంలో, చంద్రగ్రహం మఖా నక్షత్రంలో సంచరించే సమయంలో ఈ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. వ్యతిపాత పర్వకాలం, వ్యతిపాత మహాపాతకాలం రేపు సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవిచంద్ర గ్రహ క్రాంతులు ఉత్తరం వైపు ఒకే 7:50 చేరుకోవడంతో రేపు రాత్రి 9 గంటలకి ఇది ఏర్పడుతుంది. మహాపాతకాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి, అనుష్ఠానాలు చేయడానికి, ధ్యానం చేయడానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.